కొంచెం ముందుకే పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. జ్ఞానధార, వ్యాధి, ఆది, వాడే, వీడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నా ప్రియ సతీమణి మార్జాలము వచ్చి క్షీరం త్రాగుతున్నది అని ఒక కవి తన భార్యతో అన్నాడట. పాప ఆమె ఈలోపు ఆమె అర్థం చేసుకునే లోపు ఆ పిల్లి రావడం, పాలు తాగడం, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. కాబట్టి వేదాంతం అనేటువంటిది, ఆధ్యాత్మికం అనేటువంటి దాన్ని ఒకనప్పుడు సంస్కృత భాషలో పద్యాలతో శ్లోకాలతో చెప్పేవాళ్ళు. అంటే ఆ కాలంలో వ్యవహారం భాషగా ఉంది సంస్కృత భాష. ప్రస్తుతం వాడుక భాషలో, వ్యవహారిక భాషలో చెప్తేనే పామరుడికి కూడా వేదాంతం అనేటువంటిది అర్థమవుతుంది అనేదానికి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ ఉదాహరణ చెప్పాడు. సంస్కృత భాషలో చెప్తే మళ్ళీ వాడు అర్థం చేసుకునే లోపే ఈ లోపు కాస్త వాడి జీవితం కూడా అయిపోతుంది అన్నమాట. కాబట్టి వేదాంతాన్ని, ఆధ్యాత్మికాన్ని వాడుక భాషలో వివరించాలి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో. గౌతమ బుద్ధుడు వాడుక భాష అయినటువంటి పాళీ భాషలోనే వేదాంతాన్ని బోధించాడు. అందుకే ఆయన జగద్గురు అయ్యాడు, విశ్వగురు అయ్యాడు ఆయన. వాటి భగవద్గీత, జ్ఞానవాసిష్టం లాంటి మహాగ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. ఉన్నాయి, కానీ ఆ కాలం రాజుల కాలం. రాముడు, కృష్ణుడు రాజులు పరిపాలించే కాలం సంస్కృతం వ్యవహారిక భాష. అందువల్ల సామాన్యుడికి కూడా అర్థమైంది. అప్పుడు అది సరిపోయింది. ఇప్పుడు మాత్రం మన తెలుగు వాడుక భాషలోనే వివరించి చెప్పాలి అని అంటాడు సద్గురు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వల్లనే సంస్కృత భాష చాలా ఇబ్బందులు పడింది. అసలు మన వాడుక భాష సంస్కృత భాషే మొట్టమొదట రాజభాష. ఏ విధంగా పార్లమెంట్లో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా ఉండేటువంటిది. అటువంటి సంస్కృత భాషలో ఉండే సైన్స్ మొత్తాన్ని వాడు బ్రిటిష్ వాడు ఇంగ్లీష్లోకి మార్పించుకొని సంస్కృతాన్ని పాతాళలోకానికి దొక్కాడు. ఇప్పుడు మీరు అనుకునేటువంటి సైన్స్ మొత్తం కూడా వేదాలలో ఉంది, సంస్కృతంలో ఉంది. దాన్ని వాడు మార్చుకొని చేశాడు. సర్వ వేదాంత సారం కూడా ఒకటే, వాడే, వీడు. తత్ అహం, దట్ ఈజ్ యు, యు ఆర్ దట్. వాడే వీడు, దేవుడే జీవుడు. ఆరోగ్యవంతమైనటువంటి శరీరమే సర్వసాధనం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నాడు మహాకవి కాళిదాస మహాకవి కుమార సంభవంలో. మనస్సు నిర్మలంగా ఉన్నా లేనట్టుగానే ఉంటుంది. నీ నివాసానికంటే గొప్ప ఆశ్రమం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి దొంగ స్వామీజీలు, దొంగ ఆశ్రమాలు వెలుస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో. వృద్ధులను కానీ, వికలాంగులను కానీ, అనాథ పిల్లలను కానీ చేర్చేటప్పుడు బాగా ఆలోచించి చేర్చండి. ఎందుక మనం చేసేటువంటి పాపానికి వాళ్ళు బలైపోతున్నారు పాపం. కాబట్టి ఆశ్రమాల మాట, కొన్ని ఆశ్రమాల మాటన అవాంఛనీయ సంఘటనలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విజ్ఞులైనటువంటి మీరందరూ కూడా బాగా ఆలోచించి ఆశ్రమాలను, స్వామీజీలను నమ్మండి. నీ మనస్సు కంటే గొప్ప దైవం లేడు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించని విధంగా నీ ఆనందం అనేటువంటిది ఉండాలి. దానికోసమే ప్రతి క్షణాన్ని కూడా నీవు వినియోగించు. విశ్వానికి నీవే కేంద్రం. నీ శాంతే ప్రపంచ శాంతి. ధర్మంతో నడువు, సత్యంతో గడుపు. గంగలో నువ్వు మునగడం కాదు, నీలో నువ్వు మునగడం నేర్చుకో అంటారు శ్రీకాళహస్తీశ్వర సదృశులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు. మనసారా ఏడు, కడుపారా నవ్వు. చివరిలో ఇదంతా కూడా నాటకమే అనుకొని అన్నీ వదులుకొని సొంత గూడికి చేరుకో. నువ్వు అద్దెళ్లలో ఎన్ని ఇళ్లలో తిరిగినా చివరికి సొంతింటికి పోవాల్సిందే. వెలివిద్య ఎన్ని ఉన్నను కుల విద్యకు సాటి రావు గువ్వల చన్నా అని అన్నారు మహాకవి. ఈ జగత్ అనేది ఒక పెద్ద స్వప్నం. మహర్షిని నేనే, నీచుడిని నేనే అని ఉండు. వెలుపల నటించు, బయట అత్యాశ్రమిగా ఉండు. అత్యాశ్రమి అంటే ఏంటంటే పైకి సామాన్య మానవుల్లాగా ఫ్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, లోపల జాలి, దయ, కరుణ ఉంటాయి. వాళ్ళు అత్యాశ్రమి కోవకి చెందినటువంటి వాళ్ళు. రమణ మహర్షి
అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అత్యాశ్రమీ కోవకు చెందినటువంటి వాళ్ళు. పైకి సామాన్యంగా కనిపిస్తూ లోపల ఆధ్యాత్మికంగా ప్రవర్తించు అని చెబుతున్నారు సద్గురు సుబ్రహ్మణ్య గారు. అందుకే ఆయన అంటాడు, వెలుపల నటించు, లోపల జీవించు, నిత్య వ్యవహారంలో ఉన్నట్లు నటించు, మనస్సును మాత్రం నేను, అహం అనే దానిపైనే కేంద్రీకరించు. అందరికీ ఉన్నట్లే ఉండు, నీవు లేనట్లుగా ఉండు, నీవు ఉండు అంతే. అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఒకరిని ఎప్పుడూ కూడా అనుసరించొద్దు. ఆ విధంగా చేస్తే కోతులు ఉపవాసం చేసినట్లే అవుతాయి. కోతులు అనుకున్నాయట మానవులందరూ కూడా కార్తీక మాస ఉపవాసాలు, రంజాన్ ఉపవాసాలు చేసి వాళ్ళ దైవశక్తి సాధిస్తున్నారు. మన జాతి వాడే కదా హనుమంతుడు, సీతమ్మ వారి చాడ చెప్పినటువంటి వాడు మనవాడే. కాబట్టి మానవుల కంటే మనమే గొప్ప అనుకున్నాయి కోతులు అజ్ఞానంతో. వాళ్ళు చేసినప్పుడు మనం చేయలేమని సరే ఒకరోజు ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలి అనుకున్నాయి. వాళ్ళ రాజు వానర రాజును ఒప్పించాయి. రౌండ్గా కూర్చొని నదిలో స్నానం చేసి రామాలయానికి వెళ్ళి నిలువు బొట్టు పెట్టుకొని రౌండ్గా కూర్చొని ఉపవాసం మొదలుపెట్టాయి. ఈలోపు ఒక కోతి పిల్లకి అనుమానం వచ్చింది. వాటికి ఆకలి ఎక్కువ, తట్టుకోలేవు, ఆకలికి తట్టుకోలేవు. అనుమానం వచ్చి మానవులైనట్లయితే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి ఇంట్లో సరుకులు ఉంటాయని వండుకొని తింటారు. మరి మన పరిస్థితి ఏంటి? చెట్లు ఎక్కాలి, కాయలు కోసుకోవాలి, మనకు శక్తి ఉండదు. అందువల్ల ఈరోజే నేరేడి పండ్లను తీసుకొని భగవంతుడు మనకు సంచులు ఇచ్చాడు. ఈ గొంతుల కింద వాటికి సంచులు ఉంటాయి, వాటిల్లో ఉంచుకొని ఆకలి అయినప్పుడు తిందాం అనుకున్నాయి. సరే అది చెప్పింది కూడా నిజమే కదా అనుకున్నాయట పాపం. ఆ విధంగా నేరేడి చెట్లు మొత్తం ధ్వంసం చేశాయి, ఆ సంచులలో ఉంచుకున్నాయి, ఉపవాసాన్ని కూర్చున్నాయి. చిట్ట చివరికి ఏమైంది? ఒక కోతి పిల్ల పాప ఆకలికి తట్టుకోలేకపోయింది. ఒక్క పండు తింటాను, ఎవరితో చెప్పొద్దు అని చెప్పింది. ఆ విధంగా ఉపవాసం కాస్త భగ్నం చేసుకున్నాయి. అప్పుడు అనుకున్నాయి అన్నమాట, మానవుల యొక్క శక్తి వేరు, హనుమంతుడి యొక్క శక్తి వేరు, మన యొక్క శక్తి వేరు. కాబట్టి వాళ్ళ ఎవరి శక్తికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అనుకున్నాయి. కాబట్టి గురువుగారి యొక్క ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ జ్ఞాన ప్రసూనాలని మన శిరస్సులను ఉంచుతున్నారు. జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్లయితే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది. ఒకసారి దర్శించండి. బాపట్ల జిల్లా జిల్లెళ్ళమూడి, గుంటూరు వెళ్ళినప్పుడు బాపట్ల దగ్గర ఉన్న జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మవారి యొక్క జీవ సమాధిని దర్శించి వచ్చినట్లయితే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. మీరు అక్కడ చేయాల్సింది ఏం పనిలే, భోజనం చేసి వస్తే చాలు, అదే మహాప్రసాదం. తిరుపతి వెళ్ళినప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని చూసి ఆయన ఇచ్చేటువంటి జ్ఞాన ప్రసూనాలు ధరించరండి. నమస్తే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.